IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రావ్స్ అవెన్యూ కోర్టులో కవిత సిబిఐ కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోనికి తీసుకునే అంశంపై రావ్స్ అవెన్యూ కోర్టు విచారించింది. సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పైన విచారించిన ట్రయల్ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. రావ్స్ అవెన్యూ కోర్టులో కవిత సిబిఐ కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశంపై రావ్స్ అవెన్యూ కోర్టు విచారించింది. అయితే సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పైన కూడా విచారించిన ట్రయల్ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసు పైన ఈరోజు రావ్స్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర పైన జూన్ 7వ తేదీన సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ ఛార్జ్షీట్ డిఫెక్టివ్గా ఉంది అని చెప్పి ఈరోజు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించడం జరిగింది. ఈరోజు కవిత డిఫాల్ట్ బెయిల్ అలాగే ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశం పైన విచారణ జరగాల్సి ఉంది. అయితే డిఫాల్ట్ బెయిల్ పైన మొదట వాదనలు జరిగాయి. 60 రోజుల్లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా నిందితుడు ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు. కానీ 60 రోజుల తర్వాత డిఫెక్టివ్ ఛార్జ్షీట్ని సిబిఐ ఫైల్ చేయడం జరిగింది. దీంతో కవితకి డిఫాల్ట్ బెయిల్ లభించే అవకాశం ఉంటుంది. సో ఈ కేసు నుంచి కవితను విడుదల చేయాలన్నది కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా అభ్యర్థన. సో డిఫాల్ట్ బెయిల్ పైన వాదనల సందర్భంగా అసలు డిఫెక్టివ్ ఛార్జ్షీట్ అని మీరు ఎలా చెప్తున్నారు, ఇంకా ఛార్జ్షీట్ మీకు ఇవ్వలేదు, మీరు ఆ ఛార్జ్షీట్ని చూడకుండానే మీరు డిఫెక్టివ్ ఛార్జ్షీట్ అని ఎలా అంటున్నారని చెప్పి జడ్జి కావేరి బవేజా ఆ కవిత తరపు న్యాయవాది నితీష్ రాణాని అడగడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ జూలై 6వ తేదీనే జరగాల్సి ఉంది. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశం పైన ఆ రోజు ఓవరాల్గా జడ్జి ఛార్జ్షీట్ ఆర్డర్లో లేదు, ముఖ్యంగా లూజ్గా బల్క్గా ఫైల్ చేశారు, ఆర్డర్లో ఫైల్ చేయాలని చెప్పి ఇటు సిబిఐకి చెప్పడం జరిగింది. అయితే సిబిఐ ఆ రోజే ముఖ్యంగా ఈ బల్క్గా ఉన్న ఛార్జ్షీట్ పేపర్లన్నింటినీ టై చేసి ఆ రోజే ఫైల్ చేయడం జరిగింది. అయితే కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ఇటు 60 రోజుల తర్వాత ఇటు డిఫెక్టివ్ ఛార్జ్షీట్ అది టై చేసి ముఖ్యంగా సబ్మిట్ చేసినా కూడా అది డిఫెక్టివ్ అవుతుంది. సో మాకు డిఫాల్ట్ బెయిల్కి అప్లై అవుతుంది, సో డిఫాల్ట్ బెయిల్ హక్కుని కాల్ రాయడం అవుతుంది. సో ఖచ్చితంగా అది డిఫెక్టివ్ ఛార్జ్షీట్గానే పరిగణలోకి తీసుకుని కవితకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి అన్న అంశం పైన ఇటు విచారణ జరపాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాది ఈరోజు కోరడం జరిగింది. అయితే అది డిఫెక్టివ్ ఛార్జ్షీట్ అని ఏదైనా కోర్టు ఆర్డర్ ఇచ్చిందా అని చెప్పి జడ్జి కావేరి బవేజా అడగడం జరిగింది. అయితే జూలై 6వ తేదీకి సంబంధించిన జడ్జిమెంట్ ఆర్డర్ ఏది ఇంకా అప్లోడ్ కాలేదు కాబట్టి సో ఆ ఆర్డర్తో పాటు మీరు వాదనలు వినిపించాలి అని చెప్పి ఈరోజు ఇటు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణాని కోరడంతో ఈ కేసు విచారణ జూలై 22వ తేదీకి వాయిదా పడడం జరిగింది. అలాగే ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా అదే రోజు విచారణ జరపాలని చెప్పి కవిత తరపు న్యాయవాది కోరడం జరిగింది. ఎందుకంటే అది డిఫెక్టివ్ ఛార్జ్షీట్ కాబట్టి సో దానిపైన విచారణ జరిగిన తర్వాతనే దాన్ని పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా విచారణ జరగాలి అని చెప్పి ఈరోజు కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే సిబిఐ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈరోజు ఎటువంటి డిఫెక్టివ్ ఛార్జ్షీట్ కాదు, సక్రమంగానే ఛార్జ్షీట్ని ఫైల్ చేయడం జరిగింది. కేవలం బల్క్గా ఫైల్ చేసిన ఛార్జ్షీట్ని టై చేసి ఇవ్వాలని చెప్పి ఆ రోజు జడ్జి చెప్పారు. ఆ రోజు దాన్ని సక్రమంగా ఫైల్ చేశాం. సో ఎటువంటి డిఫెక్ట్స్ అనేవి లేవు, మేము ఆర్డర్లోనే ఛార్జ్షీట్ని ఫైల్ చేశామని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది కూడా వాదించడం జరిగింది. అయితే కవిత తరపు న్యాయవాది డిఫాల్ట్ బెయిల్ పొందడంలో కవిత యొక్క హక్కుల్ని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా కోర్టులో ప్రొసీజర్ ఉండకూడదు కాబట్టి సో మొదట డిఫాల్ట్ బెయిల్ పైన డిఫెక్టివ్ ఛార్జ్షీట్ పైన వాదనలు జరగాలి అని చెప్పి వాదించిన న్యాయవాది నితీష్ రాణా వాదనలు పరిగణలోకి తీసుకుంటూ తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో ఓవరాల్గా ఛార్జ్షీట్ పై పరిగణలోకి తీసుకునే అంశం పైన అలాగే కవితకు డిఫాల్ట్ బెయిల్ వస్తుందా అన్న అంశం పైన జూలై 22వ తేదీన విచారణ అనేది జరగబోతోంది. ఒక రకంగా ఇది ఆలస్యమయ్యే ప్రక్రియ, కేవలం ఆలస్యం తప్పించి ఇంకేది ఉండదు అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది
కోర్టులో వాదన వినిపించడం జరిగింది. కానీ ఒక ఆప్షన్ అయితే దొరికింది కవితకు ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసు నుంచి బయటపడే విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోము అని చెప్పి నితీష్ రాణా చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కేవలం జూలై 6వ తేదీన ముఖ్యంగా కోర్టు సిబిఐ జూన్ 7వ తేదీన ఫైల్ చేసిన ఛార్జ్షీట్ సరిగా లేదు, ఆర్డర్లో ఫైల్ చేయాలని చెప్పిన ఒక అంశం అనేది ఇప్పుడు కవిత తరపు న్యాయవాదులు దాన్ని ఒక అస్త్రంగా మలుచుకుని డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ వరకు రావడం జరిగింది. సో చూడాలి జూలై 22వ తేదీన కవితకు డిఫాల్ట్ బెయిల్ లభిస్తుందా, లేక ఆ రోజు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంటే ఆమెకు సమన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈడీ కేసులో లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవితపై ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకొని దానిపైన కూడా ట్రయల్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ 2 కేసుల్లో కూడా ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ జూలై 22వ తేదీన ఈ లిక్కర్ పాలసీ ఈ సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ వస్తుందా రాదా, అలాగే ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా జూలై 22వ తేదీన స్పష్టత రాబోతుంది. థ్యాంక్ యూ గోపి.